ఎవరైతే ఆన్లైన్లో ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఆన్లైన్లో ఇలాంటి స్కామ్స్ కూడా జరుగుతున్నాయి. మాకు తెలిసి మా రిలేటివ్స్లో ఒక అమ్మాయికి అయితే ఈ స్కామ్ అయితే జరిగిందనమాట. ఆ అమ్మాయి దాదాపుగా ఒక 1200 రూపాయల అమౌంట్ కూడా పోగొట్టుకోవడం జరిగింది. అమౌంట్ చిన్నదే కావచ్చు, కాకపోతే ఇట్లాంటి స్కామ్స్ అయితే ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట. ఆ అమ్మాయి అయితే విక్టిమ్ అయింది. మీరైతే విక్టిమ్ కాకూడదని చెప్పి చిన్న అవేర్నెస్ కోసమే అన్నమాట ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మొత్తం అర్థమవుతుంది. సో ఈ అమ్మాయి వచ్చేసి డ్రెస్సెస్ తీసుకోవాలని చెప్పి కొన్ని పేజెస్ అయితే ఫాలో అవుతా ఉండిందండి. ఆ పేజెస్ నేమ్ వచ్చేసి శ్యామ్ కుర్తీస్ అని ఒకటి, ఇంకా కొన్ని మన తెలుగు వాళ్ళకి కూడా ఉన్నాయి. అందులో తెలుగు వాళ్ళ దగ్గర తీసుకుంటే నాకు తెలిసి ఏ ప్రాబ్లం ఉండిండకపోవచ్చు. కాకపోతే నార్త్ వాళ్ళు చేస్తారనమాట ఈ స్కామ్స్. వాళ్ళు ఏంటంటే డైలీ స్టేటస్ అప్డేట్ చేయడము, డైలీ ఫేక్ వీడియోస్ పెట్టడము, డైలీ అసలు ఫేక్ పేజ్ అనమాట. దానికి 10,000 అబౌవ్ ఫాలోవర్స్ ఉన్నారు. ప్లస్ డైలీ ఎవరో ఒకరు కొనుక్కున్నట్టు ఫేక్ ట్రాన్సాక్షన్ లో పెట్టడము, మొత్తం ఫేక్ అనమాట. అది ఈఎంఐ అయితే అందులో సెర్చ్ చేసుకుంటా చూసింది, కొన్ని డ్రెస్సెస్ నచ్చినాయి అనమాట. అవి ఆఫర్ కింద ఉన్నాయంట. 950 రూపాయలకు 2 డ్రెస్సులు. మామూలుగా బయట కొనుక్కుంటే అవి 800 నుంచి 1000 రూపాయలు అవుతాయంట. కాకపోతే 950కి 2 వస్తున్నాయి కదా అని చెప్పి ఈఎంఐ అయితే ఆశపడి వాళ్ళకు మెసేజ్ పెట్టింది అనమాట. అది వాట్సాప్ లో మెసేజ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇచ్చినారు. ఓకే, రెస్పాన్స్ ఇచ్చినారు కదా, ఇది జెన్యున్ ఉన్నట్టుంది అనుకొని 2 పేర్స్ తీసుకుంటే 950 రూపాయలు, 3 పేర్స్ తీసుకుంటే 1200 రూపాయలు అని చెప్పి వాళ్ళైతే మళ్ళీ మెసేజ్ పెట్టడం జరిగింది. 3 పేర్స్ తీసుకుంటే ఇంకా మేలు కదా, మనకు డబ్బు సేవ్ అవుతాయి కదా అని చెప్పి ఎంఐ 1200 రూపాయలు వాళ్ళకు ఒక స్కానర్ పెట్టంగానే వేసేయడం జరిగింది. ఎప్పుడైనా సరే ఏదైనా వస్తువు ఆన్లైన్ లో చూసినప్పుడు నచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళతో కాల్ చేసి మాట్లాడండి. వాళ్ళు హిందీ వాళ్ళ, తెలుగు వాళ్ళ, తమిళ్ వాళ్ళ ఏదనేది ఫస్ట్ అర్థమవుతుంది. తర్వాత వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ అనేది మీకు పంపిస్తారు, స్కానర్. ఆ స్కానర్ కు ఆ పేజ్ కి నేమ్ వేరీ అవుతున్నాయా లేదా గమనించండి ఖచ్చితంగా. ఇప్పుడు నాది వచ్చేసి సీసీటీవీ కెమెరా షాపు, నా స్కానర్ వచ్చేసి శ్రీ భారతి సెక్యూరిటీ సిస్టమ్స్ అని ఉంటుంది అనమాట. అట్లా మ్యాచ్ కావాలి ఖచ్చితంగా. మ్యాచ్ కాలేదంటే అది అది బోగస్ అని మీరైతే అర్థం చేసుకోండి. ప్లస్ ప్రైజెస్ కూడా లో ఇస్తారనమాట. తీసుకుంటే ఇంకా వీళ్ళ దగ్గరే తీసుకోవాలని చెప్పి వాళ్ళైతే మనకు మైండ్ సెట్ చేస్తారు. అట్లాంటి వాటికి అయితే మీరు ఖచ్చితంగా పడద్దండి. అట్లా చేసిన తర్వాత పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈఎంఐ అడ్రస్ పెట్టింది అనమాట. అడ్రస్ పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక మెసేజ్ పెట్టారనమాట. ఈ అడ్రస్ కి డెలివరీ సదుపాయం లేదు, డెలివరీ కావాలంటే 772 రూపాయలు ప్లస్ ట్యాక్స్ కట్టాలని చెప్పి మెసేజ్ పెట్టారనమాట. ఆ మెసేజ్ ను అమ్మాయి ఇమీడియట్ గా వాళ్ళ బ్రదర్ కి అయితే చూపించింది. ఆ మెసేజ్ చూడంగానే అబ్బాయికి అర్థం అయిపోయింది అనమాట, ఇది ఏదో స్కామ్ లాగా ఉంది, ఇక్కడితో ఆపేద్దామని చెప్పి ఆపేశాడు అబ్బాయి. ఆపేసి నాకైతే కాల్ చేయడం జరిగింది, ఇట్లా జరిగింది అని చెప్తే నేను ఇమీడియట్ గా ఒక 2-3 పాయింట్లు చెప్పినాను అనమాట. ఫస్ట్ ఫోన్ పే లో కంప్లైంట్ పెట్టు, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి అది పెట్టేసినారు. తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఇది ఫ్రాడ్ పేజ్ అని చెప్పి కంప్లైంట్ పెట్టని చెప్పి చెప్పినాను, అది కూడా చేసేసినారు. తర్వాత ఏదైతే రిజిస్టర్ నెంబర్ ఉందో ఆ రిజిస్టర్ మొబైల్ నుండి ఆ బ్యాంక్ వాళ్ళకైతే కాల్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అని చెప్పి దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు సైబర్ క్రైమ్ లో కూడా మీరు కంప్లైంట్ పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. సైబర్ క్రైమ్ లో కూడా పెట్టడం జరిగింది. 1200 రూపాయలు ఈ రోజు వరకు వస్తుందేమో అని చెప్పి మేమైతే వెయిట్ చేయడం జరిగింది. డబ్బులు అయితే రాలేదన్నమాట. ఇంకా 700 రూపాయలు వేసింటే అది కూడా పోయేది. తర్వాత వాళ్ళు ఇంకొకటి కూడా అడుగుతారు, ఆ అమౌంట్ కూడా వేయాల్సింది వచ్చేది. తర్వాత ఏదో ఒక చోట కస్టమ్స్ లో దొరికిందని చెప్పి కస్టమ్ వాళ్ళు ఫోన్ చేసినట్టు, ఈ పార్సల్లో ఏదో డ్రగ్స్ ఉన్నాయి, లేకుంటే వేరే వేరే ఐటమ్స్ ఉన్నాయి, దీనికి ఛార్జ్ కట్టాలా మీరు, లేకుంటే కేసులు అవుతాయని చెప్పి మీరు భయపడే కొద్దీ వాళ్ళు భయపిస్తానే ఉంటారనమాట. ఇలాంటి వాటికి అయితే మీరు అస్సలు పడద్దండి. ఇమీడియట్ గా ఏదైనా అట్లాంటి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగితే ఇమీడియట్ గా ట్రాన్సాక్షన్ అయితే ఆపేయండి, వాళ్ళతో ఛార్జ్ చేయడం కూడా ఆపేయండి. ఏవైనా వాళ్ళు లింకులు అట్లాంటివి ఏదైనా పెట్టినప్పుడు అసలు మీరైతే డబ్బులు అయితే ఇంతవరకు రాలేదండి, ఇంకా రాకపోవచ్చు. అది అమౌంట్ అయితే 1200 రూపాయలు మాత్రమే. కాకపోతే ఇలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా హౌస్ వైఫ్స్ కానీ, కాలేజ్ పిల్లలు కానీ డ్రెస్సెస్ కోసము షాపింగ్ తీరడం అయితే చాలా ఎక్కువ ఆన్లైన్ మీదే ఆధారపడ్డారనమాట. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే నేను చేయాలనుకున్నాను అనమాట. అందుకే మీరు ఏదైనా పర్చేస్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి ట్రాన్సాక్షన్ అయితే చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఎక్కువ ఆన్లైన్ లో షాపింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. భారతి సెక్యూరిటీ సిస్టమ్స్.